హాయ్ ఎవ్రీవన్. ఈరోజు సెషన్లో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేస్తాను. మొన్నటి సెషన్లో మనం టెక్నికల్ అనాలిసిస్ అండ్ మెటా ట్రేడర్ 4ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాని అప్లికేషన్స్ ఏంటనేది చూసాం కదా. ఆల్రెడీ దాని మీద మిమ్మల్ని ఇన్స్టాల్ చేయమనడం జరిగింది. ఇది వినయ్ గారిది స్క్రీన్ షాట్ అండ్ ఇది అనసూయ గారు పంపించారు. ఓకే, వెరీ గుడ్. ఈరోజు అయితే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఫైనాన్షియల్ మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఫాలో అయ్యేది ఇదే. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తారు. నేను మీకు ఫస్ట్ సెషన్లో చెప్పాను, నేను థింక్ లైక్ ఎ ప్రొఫెషనల్ ట్రేడర్ అని. ఒకసారి ఇలాగే నేనంటే ఒక స్టూడెంట్ అడిగారు, అంటే ప్రొఫెషనల్కి ఫోన్ చేసి వాళ్ళు ఎలా చేస్తారో మనం కనుక్కోవాలా సార్ అనేసి. ప్రొఫెషనల్స్ ఎవరో మనకు తెలియదండి, వాళ్ళకి మనం ఫోన్ చేసి కనుక్కోవడం జరగదు. ఓన్లీ థింగ్ ఈస్ వాళ్ళు ఈ సమయంలో ఎలా ఆలోచించడానికి స్కోప్ ఉంది, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది మనం చేయాల్సిన పని. సో ప్రొఫెషనల్స్ అయితే ఎక్కువగా చేసే పని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని చేస్తారు. సో ఎంటైర్ ట్రేడింగ్లో ఇది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే చాలామంది ఇమ్మెచ్యూర్ ట్రేడర్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని అసలు పట్టించుకోరు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ స్క్రీన్ షేర్ చేసాం, ఇక్కడ ఇది ఒక లైన్ ఉంది, ట్రెండ్ లైన్, ఇట్లాంటివి డ్రా చేయడం కొద్దిగా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. అందువల్ల ఏంటంటే బద్దకించి చేయరు. ఇక్కడ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అందువల్లే వారు ఫెయిల్ అవుతున్నారు. దే ఆర్ రెడీ టు గెట్ ఫెయిల్డ్, బట్ దే ఆర్ నాట్ రెడీ టు డూ ద థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్. సో మీకు మొదటి నుండి, అంటే బిగినింగ్ డే నుండి మైండ్ సెట్ చేంజ్ చేయడం కోసం నేను ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్, ఈ వర్డ్స్ వాడుతున్నాను. సో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. యాక్చువల్గా ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేయబోతున్నామో దీన్ని ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అని అంటాం, అలాగే పిఏ అని కూడా షార్ట్ ఫామ్లో అంటారు. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఫాలో అయ్యేది దీని మీదేనండి. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది. ఇంక నుండి మన ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు సపోర్ట్ రెసిస్టెన్సెస్ మనకు కూడా వస్తూనే ఉంటాయి. ఈ రోజు ఈ టాపిక్ డిస్కస్ చేసాం కదా, ఈ రోజుతో ఎండ్ అయిపోదు, ఇంక నుండి ఎవ్రీడే ఈ టాపిక్ వస్తూనే ఉంటుంది. అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఫైనాన్షియల్ మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి వెళ్ళడానికంటే ముందు మన సోషల్ లైఫ్లో సపోర్ట్ అంటే ఏంటి ఎవరైనా చెప్పండి. ఓల్డ్ మ్యాన్ వాకింగ్ స్టిక్ యూజ్ చేయడం. గుడ్. అంటే అక్కడ వాకింగ్ స్టిక్ సపోర్ట్ అనమాట అది. రైట్. ఇక్కడ మీకు మిగతా వాళ్ళకి క్లూ ఇచ్చేస్తాను, వినయ్ గారు పంపించిన దీంట్లోనే. అక్కడ వాకింగ్ స్టిక్ ఏంటి, ఓల్డ్ మ్యాన్ కి పడిపోకుండా ఆసరా ఇస్తుంది అనమాట అది. ఓకే, వన్ హూ స్టేస్ ఎట్ యువర్ బ్యాక్ అండ్ డస్ నాట్ అలౌ. ఎగ్జాక్ట్లీ ఎస్, యా, దట్ ఈస్ సపోర్ట్. మన సోషల్ లైఫ్లో సపోర్ట్ అంటే ఏదైనా ఒక మనిషి ఒక స్థాయి నుండి, ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్లోనే ఒక స్థాయి నుండి ఇంకా కిందకి పడిపోతున్నాడు, పడిపోకుండా ఎవరైతే దన్నుగా నిలబడి చెయ్యిచ్చి పైకి లేపుతారో దాన్ని నాకు పలానా వ్యక్తి సపోర్ట్ చేశాడు అంటాం. అంటే సపోర్ట్ అంటే ఒక వ్యక్తి లేదంటే ఒక వస్తువు ఏదైనా ఒక లెవెల్ దాటి ఇంకా 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 పడిపోకుండా మద్దతు ఇచ్చేది సపోర్ట్. రెసిస్టెన్స్ అంటే ఒక లెవెల్ దాటి ఇంకా ఇంకా పైకి వెళ్ళిపోకుండా చూసేది రెసిస్టెన్స్. ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్లో వీటిలో రెసిస్టర్స్ ఉంటాయి కదా, టీవీలు వీటిల్లో, అంటే పవర్ సప్లై ఒక స్టేజ్ దాటి ఇంకా వెళ్లకుండా చూసేది రెసిస్టెన్స్. అదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఇక్కడ మనం ఫైనాన్షియల్ మార్కెట్లో కూడా ఉపయోగిస్తాం. ఇక్కడ ఎలాగూ అంటే సపోర్ట్ అనేది ప్రైస్ ఇంకా ఇంకా కిందకి పడిపోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, మద్దతు ఇస్తుంది. అలాగే రెసిస్టెన్స్ ఒక లెవెల్ దాటి ఇంకా ప్రైస్ పైకి వెళ్ళిపోకుండా అది రెసిస్ట్ చేస్తుంది. అయితే ఆ సపోర్ట్ ఇచ్చే పాయింట్ ఏంటి, ఆ రెసిస్ట్ చేసే పాయింట్ ఏంటి? ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు నిన్న డజన్ అరటిపళ్ళు 50 రూపాయలకి కొన్నారు. ఈ రోజు మళ్ళీ అదే వేలో వెళ్తూ మళ్ళీ అడిగారు రేటు, ఈ రోజు కూడా కొందామని. వాడు 70 రూపాయలు 60 రూపాయలు ఎంత చెప్పాడు. జనరల్గా మీరు ఏ రేటుకు కొనడానికి ప్రయత్నిస్తారండి? నిన్న ఏ రేట్ అయితే కొన్నామో 50 రూపాయలు, అది ఆల్రెడీ మీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. వాడు 60 రూపాయలు, ఈవెన్ 55 రూపాయలు అయినా సరే నో 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 అంటారు. మీరు 50 రూపాయలు ఇస్తూ లేదంటే వెళ్ళిపోతామని అంటారు. ఎందుకంటే మీ మైండ్కి అట్లా అది ఫిక్స్ అయిపోయింది 50 రూపీస్ అనేది. సో అది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. మీకు తెలియకుండానే నిన్నటి ప్రైస్ ఏదైతే ఉందో అది ఈరోజు రెసిస్టెన్స్ కింద పనిచేసి అంతకంటే పైకి వెళ్లకుండా మీకు నిరోధిస్తుంది. అలాగే ఆ షాప్ అతను 50 రూపాయలకి నన్ను అమ్మాడు, ఈరోజు మీరు 45 రూపాయలకి అమ్మండి, అడగండి ఇవ్వడు. మీరు ఇంకా బేరం ఆడితే 2 పళ్ళు ఎక్స్ట్రా వేస్తాను అంటాడు తప్ప 5 రూపీస్ అయితే తిరిగి ఇవ్వట్టినప్పుడు. అవునా?
ఎందుకంటే అతనికి అది సపోర్ట్ లెవెల్ అది. నిన్న ఆ రేటుకి అమ్మాడు కాబట్టి మళ్ళీ ఎంతకంటే తక్కువ రేటుకి అమ్మే ఉద్దేశం అతనికి లేదు. సో నిన్నటి మన ట్రాన్సాక్షన్ ఏదైతే చేసామో ఒక ప్రైస్ ఏదైతే ఉందో అది ఈరోజు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద మనం ట్రీట్ చేస్తున్నాం. అలాగే ఫైనాన్షియల్ మార్కెట్లోకి వచ్చేసరికి కూడా ట్రేడర్స్ ఎవరు మనమే కదా. అందువల్ల నిన్న ఏం జరిగిందో అది మళ్ళీ ఈ రోజు మనకు ఆటోమేటిక్గా మైండ్లోకి రికలెక్ట్ అయిపోతుంది. నిన్న ఈ జోన్కి ప్రైస్ వెళ్ళింది, ఈ రోజు మళ్ళీ అదే జోన్కి వచ్చింది అంటే నిన్న ఆ జోన్ దాటి పైకి వెళ్ళలేకపోయింది ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఈ రోజు కూడా పైకి వెళ్ళదు. నిన్న ఒక లెవెల్ దాటి కిందకి వెళ్ళలేకపోయింది అంటే ఈ రోజు కూడా ఇంకా కిందకి వెళ్ళలేకపోవచ్చు అని మన మైండ్ సెట్ అట్లా ప్రిపేర్ అయిపోతుంది. ట్రేడ్ చేయడానికి ముందే ఓకే నిన్న ఈ రేట్ నుండి పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ రోజు కూడా మళ్ళీ అదే జోన్కి వచ్చింది కాబట్టి ఇంకా పైకి వెళ్ళిపోతుంది. సో నిన్నటి ప్రైస్ ఏదైతే ఉందో ఈ రోజు అది సపోర్ట్ కింద పనిచేస్తుంది, లో ప్రైస్. అదే హయ్యర్ ప్రైస్ అనేది రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. ఒకసారి అది చార్ట్లో చూద్దాం. నిన్న ఈ రోజు అనుకుంటాను ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. మీరు పీరియడ్స్ టైం ఫ్రేమ్స్ ఇవన్నీ మీకు బాగా గుర్తుండిపోవాలండి. ఈ ఆప్షన్స్ అన్ని కూడా మీరు అవసరమైతే 2-3 మార్లు వీడియోస్ చూడండి. చూసి కంప్లీట్గా ఈ ఆప్షన్స్ అన్ని టకా 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 గుర్తొచ్చేస్తుండాలి, ఏది కూడా తడుముకోకూడదు. ఇప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉన్నాం. నిన్నటి ప్రైస్ ఇది. ఈ ప్రైస్ దగ్గర నుండి ఏమైంది, మళ్ళీ ఈ రోజు ఆ ప్రైస్కి వచ్చి అక్కడ నుండి బౌన్స్ అవుతుంది చూడండి. అంటే నిన్నటి జోన్ ఏదైతే ఉందో అది ఈ రోజు సపోర్ట్ కింద పనిచేస్తుంది. ఇక్కడ నైస్ ఎగ్జాంపుల్ ఇది. నిన్నటి లో ప్రైస్ ఇది, నిన్నటి లో. టుడే ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ సపోర్ట్ అండ్ ప్రైస్ ఈస్ గోయింగ్ అప్. అలాగే వేరే చార్ట్ ఏదైనా చూద్దాం, రెసిస్టెన్స్ లెవెల్స్ ఏమన్నా కనిపిస్తాయేమో. ఒక స్టేజ్లో ఇది హై లెవెల్, ఇది యాక్చువల్లీ ఇక్కడ చిన్న ఫాల్స్ బ్రేక్అవుట్ వచ్చింది, అది కూడా ఏంటనే తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ ప్రస్తుతానికి చూసుకుంటే ప్రీవియస్ డే హై ఇది అక్కడ నుండి ప్రైస్ ఇలా కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ జమ్మని కిందకి పడింది. సో ఇక్కడ ఈ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ చిన్న బ్రేక్అవుట్ వచ్చింది, ఫాల్స్ బ్రేక్అవుట్ అంటాం. ఇది మీకు తర్వాత నెక్స్ట్ సెషన్స్లో వస్తాయి. సో ప్రస్తుతానికి అయితే దాని గురించి కాదు. అలాగే ఇక్కడ ఒక థియరీ, ఒక స్ట్రాటజీ కూడా ఉంది. ఆ స్ట్రాటజీ కూడా మీకు చెప్తాను. ఇది అసలు ఈ లైన్ ఇది కాకుండా ఫాల్స్ బ్రేక్అవుట్నే ఇంకొకలా ఎలా ఉపయోగించవచ్చు అనేది కూడా మీ దీనికి ఒక స్ట్రాటజీ ఉంది, తర్వాత అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి అనుకుంటే ఈ ప్రీవియస్ జోన్ ఏదైతే ఉందో అది ఇక్కడ రెసిస్టెన్స్ కింద పనిచేసి ప్రైస్ కిందకు వచ్చేసింది. సో ఇక్కడ మీరు ఇలాగే లైవ్ ఎగ్జాంపుల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ప్రీవియస్ లో ఎలా యాక్ట్ చేసిందో సపోర్ట్ కింద. ఇక్కడ మీకు క్లియర్ కట్ గా ఇది అవ్వడం కోసం కొద్దిగా ఎక్కువగానే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. చూడండి, కేమ్ డౌన్ ప్రీవియస్ జోన్ నుండి ఎట్లా బౌన్స్ అవుతుందో చూడండి అది. సో ఇది ఎట్లా సపోర్ట్ కింద పనిచేస్తుందో అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్ జోన్. అలాగే ఇది తీసుకుంటే ఇది రెసిస్టెన్స్. ఇది ఇక్కడ ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేయడం కూడా ఫాస్ట్ గా ప్రాక్టీస్ చేయాలి. ముందు ఊరికినే ఏదో ఒక చార్ట్ తీసుకొని పిచ్చి పిచ్చిగానైనా డ్రా చేయడం మొదలు పెట్టండి. దీన్ని డబుల్ క్లిక్ చేయండి, ఇలా జరుపుకోండి, ఇట్లాంటి ప్రయోగాలు చేయండి. ఓకే, లేదు మీ ఇష్టం ఎలా జరుపుతారా, ఊరికినే అంటే ఇలా చేయకూడదు కానీ చెప్తున్నాను. మీరేంటంటే ప్రాక్టీస్ కోసం ముందు దీన్ని జరపడం అనేది ప్రాక్టీస్ చేసుకోండి. లేదు ఇలా చేస్తారా, అదర్వైజ్ దిస్ వే. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్లో మనం మొత్తం ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్ మీదే ట్రేడింగ్ చేస్తాం. ప్రతి చార్ట్లో కూడా ఈ లైన్స్ ఉంటాయి. అందువల్ల ఇది చేయడం అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. అలా ఇక్కడ కూడా చూడండి, ప్రీవియస్ హై అక్కడది మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ కిందకి పడింది. ఇక్కడ చూడండి, ఇది ప్రీవియస్ సపోర్ట్ని తీసుకొని ఎట్లా బౌన్స్ అయ్యిందో అబ్జర్వ్ చేస్తున్నారు సార్. సపోర్ట్ రెసిస్టెన్స్ తనకు ఇంపార్టెంట్ ఏంటో జనరల్గా మనం అనుకుంటుంటాం. ఒక ఇమ్మెచ్యూర్ ట్రేడర్ మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో కానీ, ఒక ఇమ్మెచ్యూర్ ట్రేడర్ ఏమనుకుంటాడంటే ఇలా స్క్రీన్ చూసి అరే భలే వెళ్ళింది ప్రైస్, ఎక్కడ బై చేసి ఎక్కడ ఎగ్జిట్ అయిపోయి సూపర్ ఉండేది అనుకుంటాడు. స్టార్టింగ్ పాయింట్లో బై చేసి ఎండింగ్ పాయింట్లో ఇలా ఎగ్జిట్ అయిపోతే భలే ఉంటుంది అనుకుంటాడు. మనం ఇంత ఎగ్జాక్ట్ పాయింట్స్ని క్యాచ్ చేయకపోయినా ఎర్లీగా ఇట్లాంటి పాయింట్స్ క్యాచ్ చేయొచ్చు బై డ్రాయింగ్ ది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. చూడండి, ఎక్కడ బై చేస్తే ఎక్కడికి వెళ్ళింది, నెక్స్ట్ జోన్ ఎక్కడ నుండి సెల్ చేస్తే ఇదంతా కిందకి వచ్చింది. చూడండి ఎంత నైస్గా వచ్చిందో. సో ఇది ఇలా డ్రా చేయడం ఇలా ప్రాక్టీస్ చేయండి ప్రతి చార్ట్లో కూడాను తీసుకొని. మీరైతే ముందు ఏం చేస్తారంటే ఒక 6 పెయిర్స్ పెట్టుకోండి. యూరో యుఎస్డి, జీబీపీ యుఎస్డి, యుఎస్డి జేపీవై, ఏఈడి యుఎస్డి, న్యూజిలాండ్ యుఎస్డి, యుఎస్డి క్యాడ్, ఈ 6 చార్ట్లు పెట్టుకోండి. నేను అన్ని చెప్పినవన్నీ మేజర్స్ చెప్పానండి. ఇప్పుడు 6 చెప్పాను. యాక్చువల్లీ మేజర్స్ 7 కదా, వాటి ఎందుకు మిస్ చేస్తాను, యుఎస్డి చెఫ్ మిస్ చేస్తానండి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు నేను చార్ట్ని చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి జరిపాను. మనం ఏదన్నా చార్ట్ని మీరు పక్కకు తీసుకురావాలంటే దాన్ని పట్టుకొని లెఫ్ట్ క్లిక్ పట్టుకొని డ్రాగ్ చేసి ఇలా తీసుకురావచ్చు. దాన్ని చార్ట్స్ అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది యూరో యుఎస్డి చార్ట్ అండి, ఇది యుఎస్డి చెఫ్ చార్ట్ అండి.
యూరో యుఎస్డి చెప్ మీరు కొద్దిగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు మిర్రర్ ఇమేజ్ లా ఉంటాయండి. అద్దంలో చూపించినట్లు ఉంటాయి చూడండి. ఇది ఇలాగ పైకి వెళ్తుంటే యుఎస్డి చెఫ్, యూరో యుఎస్డి అలా కిందకి పడుతుంది. ఎక్కడో చూడండి ఒక బిగ్ క్యాండిల్ పైకి వెళ్తే, ఇక్కడ చూడండి ఒక బిగ్ క్యాండిల్ కిందకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రైస్ ఇలాగా వెళ్తుంటే ఇక్కడ ఇలాగా వస్తుంది చూడండి. ఇక్కడ ఒక పెద్ద క్యాండిల్ వచ్చింది కదా, గ్రీన్ క్యాండిల్. ఇక్కడ చూడండి ఒక రెడ్ క్యాండిల్. అంటే ఈ రెండు కూడా మిర్రర్ ఇమేజ్ లాంటివి అన్నమాట. మీరు యూరో యూఎస్డీలో మీకు బై ఆపర్చునిటీ వస్తే ఆటోమేటిక్గా యూఎస్డి చెఫ్లో సెల్ ఆపర్చునిటీ వచ్చేస్తుంది. యూరో యూఎస్డీలో బై చేస్తే యూఎస్డి చెఫ్లో సెల్ చేసినట్లే. ఇంకా పర్టికులర్గా మీరు ఇంకా యూఎస్డి చెఫ్లో మళ్ళీ ట్రేడ్ చేయక్కర్లే. యూరో యూఎస్డీని అనలైజ్ చేసి యూఎస్డి చెఫ్ని అనలైజ్ చేసినట్లే. అఫ్ కోర్స్ చాలా మంది యూఎస్డి చెఫ్లో ఎక్కువ మంది ట్రేడింగ్ చేస్తుంటారు. కానీ నా వరకు అయితే మాత్రం ఇట్స్ మై ఒపీనియన్, ఇక్కడ బై చేసామంటే ఇక్కడ సెల్ ఆపర్చునిటీ వస్తుంది న్యాచురల్గా. అట్లాంటప్పుడు ఒకటే ఆపర్చునిటీ కోసం రెండు చార్ట్లు ఎందుకు అనలైజ్ చేయడం, అదే ఇంకో చార్ట్ని అనలైజ్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేది నా ఒపీనియన్. ఇది యాక్చువల్గా కొరిలేషన్ అంటారు, నెగిటివ్ కొరిలేషన్, ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవ్వడం అనమాట. ఓకే, దీని మీద కూడా కొన్ని బోల్డ్ స్ట్రాటజీలు ఉన్నాయి. యూరో యూఎస్డి చెఫ్ ఈ నెగిటివ్ కొరిలేషన్ బేస్ చేసుకొని కొంతమంది కొన్ని స్ట్రాటజీస్ డెవలప్ చేశారు. కానీ ఏది ఒకసారి పని చేస్తే ఇంకోసారి పని చేయదు. సో స్ట్రాటజీస్లోకి వెళ్ళినప్పుడు దాని గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాం. కానీ ఓకే, ప్రస్తుతానికైతే యూఎస్డి చెఫ్ అయితే నార్మల్గా ప్రస్తుతానికి తీసేయచ్చు. మిగతా చార్ట్స్ మనం అనలైజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇవి కూడా సపోర్ట్ రెసిస్టెన్స్ అండి. ఇది కూడా రెసిస్టెన్స్ లైన్, ఇది ట్రెండ్ లైన్లో రెసిస్టెన్స్ లైన్. చూడండి ఈ రెండింటిని ముందు కలిపి ఉంచాం. ఈ పాయింట్ని కలిపి దాన్ని అలాగే ఎక్స్టెండ్ చేసాం అనుకోండి. ఇదే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇక్కడ రెసిస్టెన్స్ కింద పనిచేసి మళ్ళీ కిందకి పడింది. అబ్జర్వ్ చేశారో లేదో చూడండి. ముందు ఈ లైన్ ప్రైస్ ఎక్కడ, మీకు ఇంకా క్లారిటీ కోసం ప్రైస్ ఇలా ఉంది అనుకుందాం. ఇలా ఉన్నప్పుడు మీకు తెలియదు వెనక్కి ఎంతవరకు వస్తుందో, కానీ ఈ లైన్ని డ్రా చేస్తారు. డ్రా చేసిన తర్వాత ప్రైస్ ఈజ్ మూవింగ్ అప్. మీరు ఇలాగే లైన్ని ఎక్స్టెండ్ చేసుకుంటారు. ఎలాగో మనకు కొద్ది గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ దగ్గర ఎక్స్టెండ్ చేసి పెట్టుకుంటే ఈ రెండు లైన్లు సరిగ్గా దీన్ని టచ్ అయ్యి ఎలా మళ్ళీ వచ్చింది చూడండి. అది అంటే ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ రెసిస్టెన్స్ కింద పనిచేసింది అనమాట. యాక్చువల్లీ ఇక్కడ డబుల్ రెసిస్టెన్స్ ఉంది వాస్తవానికి. ఇదొక రెసిస్టెన్స్ జోన్, ఇది జోన్ అంటాం, పాయింట్ అంటాం, రెండు విడివిడిగా ఉంటాయి. జోన్ అంటే ఏంటి, పాయింట్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ లైన్ ఇది, కానీ జోన్ కింద తీసుకుంటే కొద్దిగా డిఫరెంట్గా అప్లై చేస్తాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది సపోర్ట్ లైన్ ఇది, కానీ ఓవరాల్గా జోన్ కింద తీసుకుంటే ఈ పాయింట్, ఎందుకంటే ఇదేమి చిన్నపిల్లల మ్యాచింగ్ గేమ్ కాదండి, అంత ఎగ్జాక్ట్గా పనిచేయడానికి. ఒకసారి ఇక్కడికి వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడికే వస్తుందని, కానీ ఒకసారి ఇక్కడికి వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడికే వస్తుందని రూల్ ఏం లేదు. కొద్దిగా అటు ఇటు అవుతుంది. అట్లాంటప్పుడు యావరేజ్ తీసుకుంటాం. ఇక్కడ ఈ పాయింట్ని యావరేజ్ తీసుకుంటే చూడండి, ఇది ఇక్కడ రెసిస్టెన్స్ జోన్, ఇది ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, ఇదేమో డైరెక్ట్ హారిజాంటల్ రెసిస్టెన్స్. రెండు రెసిస్టెన్స్లు ఇక్కడ ఉన్నాయి, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అన్నమాట ఇది. ఓకే, అక్కడ నుండి మళ్ళీ ప్రైస్ ఎలా కిందకి పడిపోయిందో చూడండి. ఓకే, అందువల్ల మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఈ విధంగా ప్రైస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని మూవ్ అవుతుంది. మీరు ఏ చార్ట్ అయినా చూసుకోవచ్చు ఇలాగా. అంటే అలాగే నాట్ ఎవ్రీ టైం అండి, ప్రతిసారి అలాగే మ్యాచింగ్ అవుతుందని కాదు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దిస్ విల్ హ్యాపెన్. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక రెసిస్టెన్స్ జోన్. ఈ రెసిస్టెన్స్ జోన్లో నుండి మళ్ళీ ప్రైస్ ఒకవేళ మళ్ళీ కొద్దిగా వెనక్కి వస్తుంది చూడండి. ఇక్కడ వరకు జస్ట్ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. అఫ్ కోర్స్ ఖచ్చితంగా టచ్ అవ్వాలని రూల్ ఏం లేదు, కానీ ఒకవేళ ఇప్పుడు వెనక్కి వెళ్ళడం అయితే ఇక్కడ టచ్ అయిన తర్వాత మళ్ళీ కిందకి బౌన్స్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఓకే, ఈ విధంగా అంటే ముందుగానే మనం ప్రైస్ లెవెల్స్ని ఐడెంటిఫై చేయడం వల్ల నెక్స్ట్ ఏం చేయాలనేది మనకి ముందుగానే ఒక అవగాహన వచ్చింది. ఓకే, అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే ఇది సపోర్ట్ అండి ఆన్ చార్ట్. ఇక్కడ సపోర్ట్ లైన్ ఎలా డ్రా చేసుకుంటాం, ఒకవేళ నెక్స్ట్ ప్రైస్ ఇక్కడికి వచ్చినట్లయితే ఇది సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ రెసిస్టెన్స్కి దగ్గరలో ఉంది. ఇవి కీ ఏరియాస్ అన్నమాట. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఈ ఏరియాలోనే ట్రేడ్ చేస్తారండి, మిడిల్లో ట్రేడ్ చేయరు ప్రొఫెషనల్ ట్రేడర్స్. దే విల్ వెయిట్ ఫర్ ద ప్రైస్ టు కమ్ టు దిస్ జోన్ ఆర్ దిస్ జోన్, దెన్ ఓన్లీ దే ట్రేడ్. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రేడ్ చేయడం అంటే ఏం చేస్తారు, బై చేస్తారా సెల్ చేస్తారా, అది తెలియాలంటే ఇంక నెక్స్ట్ లెవెల్కి వెళ్తే మీకు అది తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇవి కీ జోన్స్. ఓకే, అయితే ఇది రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది, ప్రైస్ పైకి వెళ్లకుండా అడ్డుకుంటుంది అన్నాం. ఇది సపోర్ట్ కింద పనిచేస్తుంది, ప్రైస్ ఇంకా కిందకి పడకుండా ఉంటుంది అన్నాం. విచ్ మీన్స్ ప్రైస్ ఈ రెండు లైన్ల మధ్యలోనే అలాగ మూవ్ అవుతుందనా? కాదు కదా. అలాగైతే ఇంకా జనరేషన్స్ టుగెదర్, వారాలు, నెలలు, సంవత్సరాలు, జనరేషన్స్ టుగెదర్ ఈ రెండు లైన్ల మధ్యలోనే ప్రైస్ ఉండాలి.
అప్పుడు ఏం చేస్తారు? ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి సెల్ కొట్టాలని చూస్తారు, ఇక్కడికి వెళ్తే బై చేయాలని చూస్తారు. అందరూ ఇక్కడ బై చేయాలనుకుంటే సెల్ చేసిన వాళ్ళు ఎవరండి? ప్రతి ఒక్కరూ ఇక్కడ మీరు బై చేయాలనుకుంటాను, మీరు ఇక్కడే బై చేస్తారు, నేను ఇక్కడే బై చేస్తాను. మరి అందరూ ఇక్కడ బై చేయాలనుకుంటే సెల్ చేసే వాళ్ళు ఎవరు? ఎందుకంటే ఎవరో ఒకరు సెల్ చేస్తేనే కదా మనం బై చేయగలం. అలాగే ఇక్కడ మనం సెల్ చేయాలంటే ఎవరో ఒకరు బై చేయాలి, అప్పుడు మాత్రమే మనం సెల్ చేయగలం. సో అది ఎలా జరుగుతుంది అంటే దాని అర్థం ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఆర్ ఆట్ టు బి బ్రోకెన్. ఏదో ఓ టైంలో మళ్ళీ బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సపోజ్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. సపోర్ట్ అంటే జనరల్గా ఫ్లోర్ అంటాం, రెసిస్టెన్స్ సీలింగ్ అంటాం. మీరున్న హౌస్ ఒకసారి చూసుకోండి. సపోజ్ మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారనుకోండి. గ్రౌండ్ ఫ్లోర్ ఒక ఇల్లు ఉంది, పైన ఇంకొక ఫ్లోర్ ఉంది, సెకండ్ ఫ్లోర్. మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారనుకుందాం. అప్పుడు కిందనున్న ఫ్లోర్ ఏదైతే ఉందో అది మీకు సపోర్ట్ కింద పనిచేస్తుంది, కింద పడిపోకుండా. అలాగే పైనున్న సీలింగ్ ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. అయితే మీరు మేడ మెట్లు దిగి కిందకి వెళ్ళారు అనుకోండి. అప్పుడు కింద ఇంట్లో నుండి మీరు చూస్తే కిందన ఇప్పుడున్న పైన మీకు ఏదైతే ఉన్న సపోర్ట్ ఫ్లోర్ ఏదో ఉందో అది ఇప్పుడు సీలింగ్ కింద ఉంటుంది. అంటే అక్కడ అది రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. అలాగే మీరు పైకి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఇప్పుడు ఏదైతే సీలింగ్ ఉందో అది అక్కడ సపోర్ట్ కింద పనిచేస్తుంది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఆర్ ఆట్ టు బి బ్రోకెన్, అండ్ వన్స్ సపోర్ట్ బ్రోకెన్ it will act as resistance, and vice versa, once the resistance is broken it will act as support. లేకుంటే ఇంక ప్రైస్ అలాగా ఈ రెండు చార్ట్ల మధ్యలోనే మూవ్ అవ్వాలి. ఇంకా అందువల్ల అట్లా కాదు, ప్రైస్ అటు ఇటు మూవ్ అవుతుంది. అది ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. దానికి ఏదైతే డ్రా చేసామో దానికి ఎక్కడిది ప్రీవియస్ సపోర్ట్ జోన్, ఇక్కడ చూడండి ఇది బ్రేక్అవుట్ కొట్టింది. ఈ సపోర్ట్ నుండి ఏం బౌన్స్ అయిపోయి పైకి వెళ్ళిపోలేదు, అలాగా చూడండి కాసేపు ఇక్కడ సైడ్ వేస్ నడిచింది. చూడండి ఇది సైడ్ వేస్ అంటాం దీన్ని. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి కాసేపు అట్లా ఇక్కడ ఏదైతే హై ఉందో అది ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ కింద పనిచేసింది. రెసిస్టెన్స్ కింద పనిచేసి ఇక ఇది సపోర్ట్ ఇది పనిచేసి ఇక రెసిస్టెన్స్ కింద పనిచేసిన తర్వాత దిస్ సపోర్ట్ హ్యాస్ బీన్ బ్రోకెన్. వెనక్కి వచ్చేసరికి ఈ సపోర్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ కింద పనిచేసిందండి. మీరు ఎంతవరకు అబ్జర్వ్ చేశారో, నేను స్టార్టింగ్ ఈ పాయింట్ రెసిస్టెన్స్ అంటున్నాను, కానీ ఇక్కడ ఇది సపోర్ట్. ఇది సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత ద సేమ్ సపోర్ట్ హ్యాస్ బీన్ యాక్టెడ్ యాజ్ రెసిస్టెన్స్. మొత్తం ట్రేడింగ్ అంతా ఇవేనండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ అవుతాయి. ఒకసారి సపోర్ట్ బ్రేక్ అయితే రెసిస్టెన్స్ అవుతుంది, రెసిస్టెన్స్ బ్రేక్ అయితే సపోర్ట్ అవుతుంది. ఈ 3 పాయింట్లు అలా గుర్తుపెట్టుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం విన్నింగ్ లో ఉన్నట్లే. అఫ్ కోర్స్ ఎవ్రీ టైం అలాగే జరగదు, గుర్తుపెట్టుకోండి. అలాగైతే మళ్ళీ అందరూ అదే పని చేస్తుంటారు. ప్రాబబిలిటీ 10లో 7 మార్లు అలా జరగడానికి ప్రాబబిలిటీ ఉంది. 3 టైమ్స్ ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు అలాగే జరగాలని రూల్ ఏం లేదు. అంతేగాని ఇదేదో శిలాశాసనం లాగా ఒకటే ఇలాగే జరుగుద్ది అనుకుంటే ఇంక అందరూ మళ్ళీ ఆ ఏరియాలో ఇక్కడ సెల్ కొడతారు, ఇక్కడ సెల్ కొడతారు, ఇక్కడ బై కొడతారు, ఇలాగే జరిగిపోతుంటుంది. నో, ఇట్ కెనాట్ బి డన్. అట్లా కాదని నమ్మే వాళ్ళు ఉంటే ఇక్కడ మనం సెల్ కొడితే బై చేసేవాడు ఉన్నాడు. అలాగే ఇక్కడ మనం బై చేస్తామంటే సెల్ చేసేవాడు ఉన్నాడు. సెల్ చేసేవాడికి ఇంకేదో కాన్సెప్ట్ ఉంది, ప్రైస్ ఇంకా కిందకి పడిపోతుంది. ఇక్కడ ఎలాగైతే సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత కిందకి పడిపోయిందో ఇక్కడ కూడా సపోర్ట్ బ్రేక్ అయితే ఇంకా కిందకి పడిపోద్దని వాడి నమ్మకం. అట్లాంటప్పుడు వాడు సెల్ చేస్తాడు. అందువల్ల ఏది కూడా ఇలాగే జరుగుతుందని కాదు, కానీ 7 times out of 10 దిస్ విల్ హ్యాపెన్. ఏదైతే చెప్పానో అదంతా ఎక్కడుంది. వెన్ యాడింగ్ 2 or more low points it is support. when adding 2 or more high points it is resistance. ఓకే, ఇక్కడ చార్ట్లో మనం ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకా దక్కర్లేదు, ఆల్రెడీ నేను డైరెక్ట్గా మీకు లైవ్లో చూపించాను. ఇక్కడ ఏదైతే జరుగుతుంది. ఓకే, ఇక్కడ పాయింట్స్ చూడండి, ఇంపార్టెంట్. సపోర్ట్ ఈజ్ నాట్ ఆల్వేస్ సపోర్ట్, ఇట్ ఈస్ టెండ్ టు బ్రేక్. ఇందాక మళ్ళీ రాజపల్లి ఎగ్జాంపుల్కే ఒకసారి వెళ్దామండి. నిన్న మీరు 50 రూపాయలకు కొన్నారు కాబట్టి ఈ రోజు కూడా 50 రూపాయలకే కొనాలని చూస్తారు. కానీ రేపు ఏదో పండుగ ఉంది మనకి, వీడేమో 60 రూపాయలకి ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు అంటాడు. తప్పదు, కొనాలి. సో మీ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసి 60 రూపాయలకి కొంటారు. డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకొని మీరు, డిమాండ్ ఉంది ఇప్పుడు ఈరోజు, రేపు పండగ ప్రతి ఒక్కరికి కావాలి, దానికి తగిన సప్లై లేదు. అందువల్ల ఏదైతే అయ్యింది ఎక్కువ రేటుకి 60 రూపాయలకి కొన్నారు, అంటే రెసిస్టెన్స్ హ్యాస్ బీన్ బ్రోకెన్. అలాగే వైస్ వెర్సా, వాడు తక్కువకి ఎప్పుడు అమ్ముతాడండి అరటిపళ్ళు షాపోడు? మీరు సాయంత్రం 5 గంటలకు అడగండి, ఆడు 50 రూపాయలే అంటాడు. 6 గంటలకు అడగండి 50 రూపాయలు అంటాడు. 7 గంటలకు అడగండి 50 రూపాయలు అంటాడు. 8 గంటలకు అడగండి 50 రూపాయలు అంటాడు. 9 గంటలకు అడగండి 40 రూపాయలు అంటాడు.
10 గంటలకు అడగండి 30 రూపాయలు అంటాడు. తీరుబడిగా 11కి వెళ్ళండి 20 రూపాయలకి అమ్మేస్తాడు. ఫండ్ అయిపోతుంది అది. రేపటికి పనికి రాకపోవచ్చు. అలాగే కొద్దో గొప్ప ఉన్న సరుకుని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లే ఉద్దేశం వాడికి ఉండదు. హీ వాంటెడ్ టు సెల్ ఇట్ అవుట్. రేపు మళ్ళీ ఫ్రెష్‌గా స్టాక్ తెచ్చుకొని బండి మీద పెట్టుకొని రావాలనుకుంటాడు. సో ఇక్కడ ఏం చేశాడు? వాడు సపోర్ట్ లెవెల్‌ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఓకే. నేను మీకు మన సోషల్ లైఫ్‌ని ఇంటిగ్రేట్ చేస్తున్నానండి. ఎందుకంటే ట్రేడర్స్ ఆర్ నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్స్. ఒక స్ట్రాటజీ అంటూ లేని అరటిపల్లి బండివాడికే వాడిలా చేస్తున్నప్పుడు, మనం ఒక ఫైనాన్షియల్ మార్కెట్‌లో చేస్తున్నామంటే ద సేమ్ స్ట్రాటజీస్ విల్ బి అప్లైడ్ హియర్. అందువల్ల సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అనేవి బ్రేక్ అవుతుంటాయి. అది కాకుంటే ఇదిగోండి ఇక్కడ సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ బికమ్స్ సపోర్ట్. ఈరోజు ఇంకొక సబ్జెక్ట్ కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ట్రెండ్స్ అండి. ట్రెండ్. మళ్ళీ ట్రెండ్ అనేసరికి మళ్ళీ సోషల్ లైఫ్‌లోకి వచ్చేద్దాం. ట్రెండ్ అంటే ఏంటంటే వాట్ ఈస్ ట్రెండ్ యాక్చువల్లీ? సోషల్ లైఫ్. కరెంట్ స్టైల్. గుడ్. సంజీవ్ గారు. డెఫినిటివ్‌గా కరెంట్‌లీ వాట్ ఎవ్రీవన్ ఫాలో. ఎగ్జాక్ట్‌లీ. కొద్దిగా నీట్‌గా చెప్పుకోవాలనుకుంటే ఎ థింగ్ ఆర్ కాన్సెప్ట్ విచ్ ఈస్ ఫాలోడ్ బై ద మెజారిటీ ఆఫ్ పీపుల్. అంతే కదా? మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏది చేస్తే అదే ట్రెండ్. ఒకప్పుడు బెల్ బాటమ్ ప్యాంట్స్ ట్రెండ్, తర్వాత నేరో కట్ ప్యాంట్స్ ట్రెండ్, తర్వాత జీన్స్ ట్రెండ్, తర్వాత స్టోన్ వాష్ జీన్స్ ట్రెండ్, తర్వాత టోర్న్ జీన్స్ ఇప్పుడు ట్రెండ్. చిరిగిపోయిన ఇది ఉంటే ఇప్పుడు ట్రెండ్. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏదైతే ఫాలో అయితే అదే ట్రెండ్ అవుతుంది. దీంట్లోనే మీకు ఇప్పుడు ఉద్దేశం అర్థమైపోయి ఉండాలి ఫైనాన్షియల్ మార్కెట్ లో ట్రెండ్ అంటే ఏంటో. ఎక్కువ మంది బై చేస్తుంటే అది అప్ ట్రెండ్, ఎక్కువ మంది సెల్ చేస్తుంటే అది డౌన్ ట్రెండ్. ప్రైస్ ఇక్కడ మూడు డైరెక్షన్స్ లో మూవ్ అవుతుందండి. అయితే పైకి వెళ్తుంది, లేదంటే కిందకి వెళ్తుంది, లేదంటే అక్కడికక్కడ అలా కొట్టుమిట్టాడుతుంటుంది. మార్కెట్ అయితే పైకి వెళ్తుంది, లేదంటే కిందకు పడుతుంది, లేదు అంటే కాసేపు అక్కడికక్కడే ఉంటుంది. సో మార్కెట్ పైకి వెళ్తే దాన్ని అప్ ట్రెండ్ అని అంటాం, కిందకి పడినట్లయితే డౌన్ ట్రెండ్ అని అంటాం, అలాగే అక్కడికక్కడే మూవ్ అవుతుంటే దాన్ని సైడ్ వేస్ ట్రెండ్ అని అంటాం. సో ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే అప్ ట్రెండ్ లో ఉందో మనం చేయాల్సిన పని ఏంటండి? బై. ఎందుకంటే మన ఫస్ట్ డే మనం డిస్కస్ చేసాం ఫారెక్స్ మార్కెట్ లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్, బ్యాంక్స్, వీళ్ళంతా ప్రొఫెషనల్ ట్రేడర్స్. సో వాళ్ళంతా బయ్యింగ్ పొజిషన్ లో ఉంటున్నప్పుడు మనం సెల్ కొడితే ఇంకేమన్నా ఉందా? హ్యూజ్ వాల్యూమ్స్ లో వాళ్ళు బై చేస్తున్నప్పుడు. అందువల్ల మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు అవర్ బయాస్ ఈస్ టు బై ఓన్లీ, నాట్ టు సెల్. మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు అవర్ బయాస్ ఈస్ టు సెల్ ఓన్లీ, నాట్ టు బై. మరి సైడ్ వేస్ లో ఉన్నప్పుడు ఏమీ లేదు, చేతులు కట్టుకొని కూర్చోవడమే. ఏదో ఒకటి ట్రెండ్ మళ్ళీ ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు చేతులు కట్టుకొని కూర్చోవడమే. అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్. అలాగే మొన్న మనం మాట్లాడినప్పుడు బుల్స్ అండ్ బియర్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. బుల్లిష్ బార్, బేరిష్ బార్ అని. అక్కడ బుల్ అంటే ఏంటి? పైకి చూస్తూ నడుస్తుంది కాబట్టి బుల్ అని, కిందకి చూస్తున్నప్పుడు కిందకి వెళ్తుంది కాబట్టి బియర్ అని అన్నాం. ఇక్కడ చిన్నది వార్నింగ్ గా కూడా మనం డిస్కస్ చేయొచ్చు అండి బుల్స్ అండ్ బియర్స్ ని. మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది అంటే బయ్యర్స్ కంట్రోల్లో ఉంది, అంటే బుల్స్ కంట్రోల్లో ఉంది మార్కెట్. అప్పుడు వాళ్ళకి ఎగినిస్ట్ గా మనం ఒక సెల్ కొట్టాం అనుకోండి, బుల్ ఏం చేస్తుంది? ఎవడైనా దానికి ఎదురు పెడితే కొమ్ములతో పైకి లేపి 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 చంపుతుంది. అలాగే ఇక్కడ కూడా బుల్స్ ఏం చేస్తారు? మార్కెట్ ని పైకి లేపి లేపి మన అకౌంట్ ని జీరో చేసేస్తారు, ఒకవేళ స్టాప్ లాస్ పెట్టకపోతే. స్టాప్ లాస్ ఏంటనే తర్వాత డిస్కస్ చేద్దాం. సో అంటే ఎగ్నిస్ట్ ట్రెండ్ వెళ్తే, బుల్స్ కి ఎగ్నిస్ట్ గా వెళ్తే మార్కెట్ ని పైకి లేపి ఫైనల్ గా మన ఈక్విటీని జీరో చేసేస్తారు. లేదు డౌన్ ట్రెండ్ నడుస్తుంది, ఎలుగుబంటి ఎలాగైతే దాని తాలూకా పంజాతో నేలకేసి కొట్టి చంపేస్తుందో అలాగే మార్కెట్ లో సెల్లర్స్ ఏం చేస్తారు? మార్కెట్ ని కిందకి తొక్కి తొక్కి బై చేసిన పని అయిపోయింది. అందువల్ల బుల్లికి ఎగ్నిస్ట్ గా వెళ్ళకూడదు, బియర్ కి ఎగ్నిస్ట్ గా వెళ్ళకూడదు. దీన్నే సింపుల్ గా చెప్పాలంటే ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటాం. అయితే సమ్ టైమ్స్ ఎగ్నిస్ట్ ట్రెండ్ వెళ్తుంటాం, దానికి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, అవి ఫ్యూచర్ లో వస్తాయి. ఇదే కాదు, ట్రెండ్ చేంజింగ్ ని కానీ ఒకవేళ మనం ఎప్పుడైనా ముందుగానే ఐడెంటిఫై చేస్తే అప్పుడు వాడతాం, కానీ అది తర్వాత సెషన్ లో వస్తుంది. ఎందుకంటే ట్రెండ్ అప్ ట్రెండ్ అంటే అలాగా పైకి వెళ్ళిపోదు కదా, ఏదో ఒక స్టేజ్ లో మళ్ళీ పైనుండి కిందకు వస్తుంది, మళ్ళీ కింద నుండి పైకి, కింద నుండి ఎందుకు వచ్చిందంటే కంప్లీట్ కిందకి పడిపోదు, మళ్ళీ ఏదో ఒక స్టేజ్ లో పైకి వెళ్తుంటుంది. సో అవి ట్రెండ్ చేంజింగ్ అనమాట అది. సో ట్రెండ్స్ ఏంటో ఒకసారి కొద్దిగా నోట్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అండ్ సైడ్ వేస్ ట్రెండ్.
అసలు అప్ ట్రెండ్కి ఇక్కడ డెఫినేషన్ ఏంటి? ఇక్కడ ముందు ఈ ఇమేజ్ చూస్తే మీకు అప్ ట్రెండ్ తాలూకా డెఫినేషన్ ఏంటి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ప్రైస్ స్టార్టింగ్ ఇక్కడ ముందు స్టార్ట్ అయిందండి. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుండి పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అలా కొద్దిగా కిందకు వచ్చింది. సో ఇది లోయెస్ట్ పాయింట్ అనుకుంటే తర్వాత హై, ఇది పైకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే కిందకు వచ్చిందో దీన్ని హయ్యర్ లో అంటాం. ఎందుకంటే లో కాదు, ఇంతగా కింద లో ఇది ఉంది, అలాగని హై కాదు పైన ఇది ఉంది, అందువల్ల హయ్యర్ యొక్క లో అన్నమాట, అది హయ్యర్ లో అంటాం. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళింది, ఇప్పుడు హయ్యర్ హై. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే కిందకు వచ్చిందో ఇది మళ్ళీ హయ్యర్ లో, ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో, హయ్యర్ హై. ఓకే, ఇట్లా హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతుంటాయి. సో అప్ ట్రెండ్ డెఫినేషన్ ఏంటంటే వెన్ ద ప్రైస్ ఈజ్ మేకింగ్ హయ్యర్ లోస్ ఇట్ ఈస్ కాల్డ్ అప్ ట్రెండ్. అంటే ఒక విధంగా చెప్పాలంటే 2 అడుగులు ముందుకెళ్ళి 1 అడుగు వెనక్కి వస్తే మనం ముందుకే కదా వెళ్తాం, అంతేగాని స్ట్రైట్గా ఇలా పైకి వెళ్ళిపోదండి. ఈ లైన్ చూపించినట్లుగా ప్రైస్ ఎప్పుడు కూడా అలా పైకి కిందకి అలా వెళ్తుంటుంది. ఇవి హయ్యర్ లోస్. అలాగే ఈ లైన్ ఉంది, దీన్ని ట్రెండ్ లైన్, అప్ ట్రెండ్ లైన్ అని అంటాం. వెన్ యూ కెన్ యాడ్ 2 or more higher lows it is called uptrend line. లో అండ్ లో, హయ్యర్ లో, ఈ రెండింటిని యాడ్ చేస్తే లైన్ ఎక్స్టెండ్ అవుతుంది ఇక్కడికి, అప్పుడు ఇది సపోర్ట్, మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది. ఇందాక మీకు ఏదో చార్ట్ లో చూపించాను ఇక్కడ, ఎస్ ఇదే చూసారు. ఇక్కడ డౌన్ ట్రెండ్ లో ఎంత ఫ్యాన్సీగా వస్తుందో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుండి ఒకసారి ప్రైస్ కిందకు వచ్చి చూసుకోండి, ఇక్కడ మీకు మళ్ళీ ట్రెండ్ ఇక్కడ చూపిస్తాను, హై లో, ఇది యాక్చువల్ డౌన్ ట్రెండ్ మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తాను, తర్వాత అప్పుడు అక్కడికి వెళ్దాం. ఇది అప్ ట్రెండ్, ఇది డౌన్ ట్రెండ్, హై లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో. వెన్ ద ప్రైస్ ఈజ్ మేకింగ్ లోవర్ హైస్ ఇట్ ఈస్ కాల్డ్ డౌన్ ట్రెండ్. అలాగే 2 or more లోవర్ హైస్ ని యాడ్ చేయగలిగితే వచ్చేది డౌన్ ట్రెండ్ లైన్. ఓకే, ఇప్పుడు చార్ట్ లో చూద్దాం. చూడండి, హై లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, మళ్ళీ అగైన్ లోవర్ లో, ఎట్లా ఫామ్ అవుతుందో చూడండి. సో ఇప్పుడు దీన్ని ఇంకా ఎలా ఎక్స్టెండ్ చేయొచ్చు, ఇప్పుడైతే మాత్రం చిన్న కన్ఫ్యూజ్ ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది మళ్ళీ ట్రెండ్ లైన్ ఉంది, దీన్ని బ్రేక్ చేసి ట్రెండ్ కంప్లీట్ గా రివర్స్ అవుతుందా, లేదనుకుంటే మళ్ళీ కిందకి పడిపోతుందా? ఇందాక మీకు చెప్పాను, ఇక్కడ మనం బై చేసామంటే సెల్ చేసిన కాన్సెప్ట్ ఏంటి, వాడి ఉద్దేశం ఇదై ఉండొచ్చు. ట్రెండ్ లైన్ అలా వస్తుంది కాబట్టి మళ్ళీ ఈ సపోర్ట్ ని బ్రేక్ చేస్తుంది అనే నమ్మకం వాడు సెల్ చేసి ఉండొచ్చు. మనం ఇక్కడ ఏంటంటే ఓకే, ఇది ఈ సపోర్ట్, 2 సపోర్ట్లు ఫామ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ నుండి బౌన్స్ అయ్యి పైకి వెళ్ళొచ్చు అని మనం ఒక కాన్సెప్ట్. ఈ రెండింటిలో ఏదైనా కరెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ప్రస్తుతానికైతే దిస్ ఈజ్ డౌన్ ట్రెండ్. చూడండి, ఇలా చూసేసరికి టక్ మనం ఐడెంటిఫై చేయగలగాలి, అలాగే ఇట్లా లైన్స్ డ్రా చేయడం ప్రాక్టీస్ అవ్వాలండి. మీకు ఇక్కడ ఏదైతే నేను అక్కడ నోట్స్ లో ఇమేజ్ చూపించానో చక్కగా దాని ప్రతిరూపం ఇక్కడ ఉంది. చూడండి, అక్కడ ఏదైతే ఫామ్ ఉందో ఇది టెక్స్ట్ బుక్ ట్రెండ్ లైన్. ఇది ఇక్కడ ఏదైతే టెక్స్ట్ బుక్ లో ట్రెండ్ లైన్ మనం చూపిస్తున్నామో ద సేమ్ థింగ్ ఈజ్ అపియరింగ్ హియర్. ఈ పాయింట్ ని కలుపుకుంటూ అలాగా లోవర్ హై, ఇది హై, ఇది లోవర్ హైలు కలుపుకుంటే ట్రెండ్ లైన్ ఎట్లా ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఇది డౌన్ ట్రెండ్. ఇది అప్ ట్రెండ్ ఎక్కడైనా ఉందేమో చూద్దాం. ఇదిగోండి, ఇది అయితే ఇది అప్ ట్రెండ్ మరి అంత ఎగ్జాక్ట్ గా అయితే ఫామ్ అవ్వలేదు. ఇది కూడా చూడండి, ఇక్కడ హై లో, హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, అగైన్ హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ లోస్. ఓకే, వెన్ ద ప్రైస్ ఈజ్ మేకింగ్ హయ్యర్ లోస్ ఇట్ ఈస్ కాల్డ్ అప్ ట్రెండ్. దీన్ని ఇలా మనం 1 or 2 పాయింట్స్ ని కలుపుకుంటే వచ్చేది ఇది అప్ ట్రెండ్ లైన్. ఇది అప్ ట్రెండ్ లైన్ అంటాం. ఇది అప్ ట్రెండ్ అండ్ ఇది డౌన్ ట్రెండ్. అయితే ఇది అప్ ట్రెండ్ కాదా, ఇది అప్ ట్రెండే, కానీ ఎంత ఎగ్జాక్ట్ గా ఎవ్రీ టైం ఫామ్ అవుతుందని కాదు. ఒక్కొక్కసారి అట్లా అవుతుంది, ఒక్కొక్కసారి డైరెక్ట్ గా దాని మట్టుగా తెలిపోవచ్చు. ఇది ఇక్కడ మనకి అంత ఎగ్జాక్ట్ పాయింట్స్ కనిపించకపోవచ్చు మనకి. ఇక్కడ ఇది లో, హై, తర్వాత మళ్ళీ హయ్యర్ లో ఇక్కడ మీకు వచ్చింది, కానీ ఇది మళ్ళీ పైనే ఉంది ఇది. అలాగే ఇది కూడా చూడండి, ఎప్పుడు ఒకేలాగా ఉండదండి. హై లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో. ఓకే, ఇలా చూసుకోండి. ఇదేమైంది, అలా వచ్చి ఫైనల్ గా ఆ ట్రెండ్ బ్రేక్అవుట్ కొట్టిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో ఖచ్చితంగా ట్రెండ్ డౌన్ ట్రెండ్ అంటే అలాగే వెళ్ళిపోదు, అప్ ట్రెండ్ అనుకుంటే పైకి అలా వెళ్ళిపోదు. డౌన్ ట్రెండ్ అలాగే వెళ్ళిపోతుంది అనుకుంటే ఇంక అందరూ సెల్ కొడతారు, ఇక్కడ అప్ ట్రెండ్ అనుకుంటే అందరూ బై కొడతారు. నో. ఓకే, సో
ఇది అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్. మరి సైడ్ వేస్ ట్రెండ్ ఎలా ఉంటది? ఇదిగోండి ఇక్కడ కాసేపు ఇది ఊగిసలాడింది అటు ఇటు, దీన్ని సైడ్ వేస్ ట్రెండ్ అని అంటాం. అక్కడికక్కడే కాసేపు అలాగా ఇది ఒక చిన్న ఫాల్స్ బ్రేక్అవుట్ కింద తీసుకుంటే ప్రైస్ ఇది సైడ్ వేస్. ఇదిగోండి ఇది సైడ్ వేస్. అక్కడికక్కడే అలా కాసేపు నడిచింది. నో మొమెంటం హియర్. దీన్ని నో మ్యాన్స్ ల్యాండ్ అని అంటారు. అంటే ట్రేడర్స్ ఎవరు లేరు, ఎవరు లేని దగ్గర, మనుషులు లేని దగ్గరికి వెళ్ళి మనమే వ్యాపారం చేస్తాం. ట్రేడింగ్ వ్యాపారం అనుకుంటే ఇక్కడ ఎవడో లేడు, ఇక్కడ మనం ట్రేడ్ చేయడం వల్ల లాభం లేదు. అందువల్ల చేతులు కట్టుకుని కూర్చుంటాం ఇక్కడ సైడ్ వేస్ లో ఉన్నప్పుడు. ట్రెండింగ్ లోకి ఎప్పుడైతే వెళ్ళిందో మళ్ళీ ఎక్కడి నుండి బ్రేక్అవుట్స్. ఎందుకంటే ఇది రెసిస్టెన్స్ లైన్, ఇది రెసిస్టెన్స్ వన్స్ బ్రోకెన్ ఇంకా పైకి వెళ్ళిపోతుంటుంది. అలాగే వేరే చార్ట్ ఏదైనా చూద్దాం. ఇది చూడండి, ఇదంతా సైడ్ వేస్. సో ఈ విధంగా అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అనేది ఉంటుంది. ఇక్కడ ట్రెండ్ ఈజ్ ఆల్వేస్ యువర్ ఫ్రెండ్. ట్రెండ్ ఎప్పుడైతే అప్ ట్రెండ్ లో కనిపించిందో అక్కడ నుండి యువర్ బయాస్ ఈజ్ టు బై ఓన్లీ. అలాగే ట్రెండ్ ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ కింద ఉందో యువర్ బయాస్ ఈజ్ టు సెల్ ఓన్లీ. ఇలా చూసుకుంటే రెండు ఎప్పుడైతే ఒక లో హయ్యర్ లో ఎప్పుడైతే ఫామ్ అయ్యాయో ఈ రెండు పాయింట్ ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఇక్కడ ఒక బయ్యింగ్ ఆపర్చునిటీ అన్నమాట. అంటే ఎక్కడ అప్ ట్రెండ్ అంటే ఏం చేయాలి మనం? ఈ ఫస్ట్ రెండు పాయింట్లు ఫామ్ అయినంత వరకు మీకు అప్ ట్రెండ్ ఫామ్ అయిందని తెలియదు. ఇంకా చెప్పాలంటే ఇది ఓకే, ఇది రెండు ఫామ్ అయినంత వరకు అప్ ట్రెండ్ ఫామ్ అయిందని మనకు తెలియదండి. కానీ ఇక్కడ నుండి బయ్యింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇక్కడ బై చేయొచ్చు, ఇక్కడ బై చేయొచ్చు, అండ్ అగైన్ ఇక్కడ బై చేయొచ్చు. అయితే 10లో 7 మార్లు అలా జరగడానికి ఛాన్స్ ఉంది, 3 మార్లు ఫెయిల్ అవ్వచ్చు అన్నాం. ఎందుకంటే ట్రెండ్ రివర్సల్స్. ఇక్కడ ట్రెండ్ ఫాలో అవుతుంది, మనం బయ్యంగే చూస్తాం. ట్రెండ్ ఈజ్ ఆల్వేస్ యువర్ ఫ్రెండ్ కాబట్టి ఇక్కడ బై, ఇక్కడ బై, ఇక్కడ బై. ఇది ప్రాఫిటే, ఇది ప్రాఫిట్, ఇది ప్రాఫిట్, ఇక్కడ ఇది ప్రాఫిటే. కానీ ఎక్కడో ట్రెండ్ రివర్స్ అవుతుంది చూడండి, అలాగే ఇదంతా ప్రాఫిట్సే. కానీ ట్రెండ్ ఎప్పుడైతే రివర్స్ అయ్యిందో ఇక్కడ రివర్స్ అయ్యింది, ఇది లాస్ట్ ట్రేడ్. ఇది అంటే ఇక్కడ మీకు ట్రెండ్ను ఫాలో అవడం వల్ల ఈ రెండింట్లో మనకి ట్రెండ్ ఫామ్ అయిందని తెలియదు, ఇక్కడ నుండి ట్రెండ్ ఫామ్ అయిందని అర్థమైపోయింది. ఎక్కడ బై చేసాం, 1 ప్రాఫిట్, 2 బై చేసాం ప్రాఫిట్, 3 బై చేసాం ప్రాఫిట్, ఇక్కడ 4 బై చేసాం ప్రాఫిట్, 5 బై చేసాం ప్రాఫిట్, 6 బై చేసాం ప్రాఫిట్. ఇక్కడ 7వసారి మళ్ళీ ఇక్కడ మనం బై చేయడానికి చూస్తాం, అది లాస్. ఇది అంటే 6 ప్రాఫిట్లు వచ్చిన తర్వాత ఒక లాస్ వచ్చింది. అందులో తప్పేమీ లేదండి. ట్రెండ్ను ఫాలో అయ్యాం, 6 రూపాయలు వచ్చింది, 1 రూపాయి పోయింది, అంటే స్టిల్ యూర్ ఇన్ ద ప్రాఫిట్ ఆఫ్ 5 రూపీస్. అయితే ఇలాగ 6 మార్లు ఇది కంప్లీట్ అప్ ట్రెండ్ లో ఉంది. ఎందుకంటే అందువల్ల ఇలాగ అయ్యింది. 6 అక్కర్లే, మనం 4 టైమ్స్ ట్రేడ్ చేస్తే అందులో 3 టైమ్స్ సక్సీడ్ అయితే ఒకసారి ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ట్రెండ్ ఎప్పుడో ఒకప్పుడు రివర్స్ అయిపోతుంది. చూడండి, అక్కడ నుండి అలా వచ్చి ట్రెండ్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది, డౌన్ ట్రెండ్ నడుస్తుంది. ఇదేంటి, జీబీపీ యూఎస్డి చూడండి, ఇప్పుడు డౌన్ ట్రెండ్. ఇది ట్రెండ్స్ అంటే ఈ రోజు మీరు ఏం చేస్తారంటే ఈ సపోర్ట్ రెసిస్టెన్సెస్ ట్రెండ్స్ ఐడెంటిఫై చేయండి. ముందైతే ట్రెండ్స్ లోకి వెళ్ళొద్దు, కానీ ఈ రోజుకి ప్రస్తుతానికి సపోర్ట్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేయండి. ఇలా ఒక చార్ట్, ఇప్పుడు సపోజ్ యూరో యూఎస్డి తీసుకుంటే, మొత్తం అన్ని డిలీట్ చేస్తాను, ట్రెండ్ లైన్స్ డ్రా చేయొద్దు ఇప్పుడైతే, మొత్తం అన్ని ఒకేసారి అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇట్లా సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్లు డ్రా చేయండి. ఒక చార్ట్ మీద 4 మించి రాకూడదు. సిగ్నిఫికెంట్ హైస్ అండ్ లోస్ ని డ్రా చేయాలి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఇదొక హై ఈ చార్ట్ మీద, అలాగే ఇదొక హై, వీటిని ఇలా కలపొచ్చు. యాక్చువల్గా ఇది లో, ఇలాగ 3 వచ్చాయి. యాక్చువల్గా డ్రా చేయాలంటే దీన్ని కూడా డ్రా చేయొచ్చు. అలాగే జీబీపీ యూఎస్డి తీసుకున్నట్లయితే ప్రస్తుతానికి ప్రైస్ ఇలా ఉంది కాబట్టి ఇప్పుడు ఇది లో, ఇది ఒకవేళ నెక్స్ట్ ప్రైస్ వస్తే ఇది సపోర్ట్ జోన్ అవుతుంది. ప్రస్తుతానికి హై ఇది, ఎక్కడ ఇది సిగ్నిఫికెంట్ గా చూసేసరికి ఆబ్వియస్ గా కనిపించాలి. ఇదొక రెసిస్టెన్స్, అలాగే ఇదొక రెసిస్టెన్స్. జీబీపీ యూఎస్డిలో ఇట్లాంటివి హారిజాంటల్ లైన్స్ 3 డ్రా చేయొచ్చు. చూసేసరికి టక్కుమని కనిపించాలి అనమాట. ఇది అప్పుడే కాదు ఇంకెందుకంటే ఇది ఇప్పుడే ఇంకా ఫామ్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఇదే రెసిస్టెన్స్. అలాగే యూఎస్డి జేపీవై ఇలా చూస్తే ప్రస్తుతానికి 2 7 యూఎస్డి ఇక్కడ కిందన ఇది సపోర్ట్ అవుతుంది. ఇప్పుడున్న లో ఇది కంప్లీట్ గా కిందకి పడుతుంది. దీనికి పర్టికులర్ గా ఎలాగని చెప్పలేము, కానీ ఇది సపోర్ట్ అవుతుంది ఇక్కడ. అలాగే పై లైన్ ఇంక ఇది పావద్దు, ఇంకా అక్కర్లేదు, దీన్ని మాడిఫై చేస్తాం. ఇలా తీసుకుంటే ఇది ఒక రెసిస్టెన్స్ లైన్, ఇది కానీ చాలా దూరం ఉంది. ఇవన్నీ ఇప్పుడు అక్కర్లేదు, అవి లాస్ట్ వెనకవి. ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే 3, ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఇప్పుడు కీ ఏరియాస్ ఈ 3 అన్నమాట.
అంటే ఇప్పుడు ట్రేడ్ చేయాలంటే ఎక్కడ నుండి కిందకి పడితే ట్రేడ్ చేయొచ్చు, లేదంటే ఎక్కడ నుండి కిందకి పడితే ట్రేడ్ చేయొచ్చు, లేదంటే ఇవి కీ ఏరియాస్. కీ ఏరియాస్ లో బై గానీ సెల్ గానీ చేస్తాం. ఆ బై చేస్తామా సెల్ చేస్తామా అనేది తర్వాత మళ్ళీ మనం నేర్చుకుందాం. ప్రస్తుతానికి అనుకుంటే మీరు ఇట్లా లైన్స్ డ్రా చేయడం ప్రాక్టీస్ చేయండి. 6 చార్ట్లు తీసుకోండి. యూరో యూఎస్డి, జీబీపీ యూఎస్డి ఏవైనా సరే 2 చార్ట్లు నాకు మీరు రేపు స్క్రీన్ షాట్స్ పంపించాలి. 2 ఎక్కువేసొద్దు, 2 మీరైతే 6 చార్ట్లలోనూ ప్రాక్టీస్ చేయండి. కానీ నాకు 2 చార్ట్లని స్క్రీన్ షాట్స్ ఇలా తీసి పంపించాలి. సపోర్ట్ రెసిస్టెన్స్ ఏంటి డాక్యుమెంట్ పూర్తిగా చదవండి. ముందు ఇచ్చిన డాక్యుమెంట్ ముందు ఒకటి ఉంది, ఇది ఒకటి, 2 ఇవి. సపోర్ట్ రెసిస్టెన్స్, వాట్ ఈజ్ సపోర్ట్ అండ్ వాట్ ఈజ్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ లైన్స్. సైడ్ వేస్ ట్రెండ్ ఇది. ఓకే, సో రేంజింగ్ లో ఉన్నప్పుడు మనం ఏం మార్కెట్ లోకి ఎంటర్ అవ్వకూడదు. దీన్ని ట్రెండ్, సైడ్ వేస్ ట్రెండ్ ఆర్ రేంజింగ్ అని అంటాం. ఓకే, సో ఇది అలాగే సపోర్ట్ రెసిస్టెన్స్ నోట్స్ పంపిస్తాను. ఆ 2 చదవండి. చదివిన తర్వాత మీ టెర్మినల్స్ లో అందరూ కూడాను ఈ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేయండి. డ్రా చేసి నాకు 2 స్క్రీన్ షాట్స్ పంపించండి. అందరూ పంపించాలండి. పంపిస్తే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు అంటే ఓకే జనరల్ గా చెప్తున్నా, నేనేమైనా తప్పు చేస్తానేమో, తప్పు చేశాను అంటారేమో, డోంట్ ఫీల్ బ్యాడ్. అట్లాంటిది ఏమొద్దు. మీరు తప్పు చేయడమే నాకు కావాలి. ఎక్కడ తప్పు చేశారో నేను దాన్ని పాయింట్ చేస్తే ఫ్యూచర్ లో మళ్ళీ మీరు ఆ పని చేయరు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడాను 2 చార్ట్లలో నాకు స్క్రీన్ షాట్స్ తీసి పంపించండి. 7 లోపు స్క్రీన్ షాట్స్ వస్తే నేను ఒకసారి చూస్తాను. ఈ లోపుగానే చూసి సెషన్ స్టార్ట్ అయిన వెంటనే అక్కడ ఎలా బాగా చేశారా లేదంటే ఇంకేమన్నా కరెక్షన్స్ చేసుకోవాలని చెప్తాను. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఏ జోన్స్ ని ఐడెంటిఫై చేస్తాడో సపోర్ట్ రెసిస్టెన్స్ కింద మీరు దాన్ని ఐడెంటిఫై చేస్తేనే మీకు బెనిఫిట్. ప్రొఫెషనల్ ట్రేడర్ ఐడెంటిఫై చేసినట్లు కాకుండా మనకు నచ్చినట్లు మనం ఐడెంటిఫై చేస్తాం అనుకోండి, వాడు బై కొట్టిన దగ్గర మనం సెల్ కొడతాం, మనం సెల్ కొట్టిన దగ్గర వాడు బై కొడతాం. ఇక్కడ మీకు లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. యాక్చువల్గా ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఇది ఇక్కడ డ్రా చేశాను కదా, వాస్తవానికి 100% పర్ఫెక్ట్ లైన్ ఏంటంటే ఇది కాదు. ఇది ఈ ప్రీవియస్ లో ఇది ఈ సపోర్ట్ ఇక్కడ బ్రేక్ అయ్యింది. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇది రెసిస్టెన్స్ కింద పనిచేసి ఆఫ్టర్ దట్ కేమ్ డౌన్. సో ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏముందా, లేకపోవచ్చు. కానీ మీకు ఆ డిఫరెన్స్ ఏంటో మీకు చూపించేస్తాను. ఇక్కడే చూడండి. దీని ప్రకారం అయితే ఇక్కడ సపోర్ట్ నుండి ప్రైస్ బౌన్స్ అవుతుంది అనుకొని బై చేస్తాం. చూడండి, ఈ లైన్ ప్రకారం అయితే బై చేయడానికి స్కోప్ ఉంది. మీకు ఇక్కడ ప్రైస్ ఇది కనిపించలేదు అనుకోండి, ఇలా ఉన్నాం. నెక్స్ట్ ఏం జరుగుద్దో మనకు తెలీదు. ఇక్కడ ఎప్పుడైతే చూస్తామో దీన్ని బట్టి చూసుకుంటే ఓకే, ఇక్కడ ఇది సపోర్ట్ కాసేపు తీసుకొని ప్రైస్ ఈ లైన్ నుండి బౌన్స్ అవుతుంది అనుకొని బై చేస్తాం. అదే ఈ లైన్ లేదనుకోండి, అప్పుడు దీన్ని ఎప్పుడైతే సపోర్ట్ తీసుకున్నామో ఓకే సపోర్ట్ బ్రేక్ అయ్యింది, పుల్ బ్యాక్ వెనక్కి వచ్చింది, ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ ని తీసుకొని సెల్ చేస్తాను అనుకుంటాం. అర్థమైందా? ఇక్కడ చిన్న తేడా, ఒకదానికి ఒకటి తీసుకోవడం వల్ల ఇది కానీ తీసుకుంటే బై చేస్తాం, ఇది కానీ తీసుకుంటే సెల్ చేస్తాం. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ప్రొఫెషనల్ ట్రేడర్ దేన్ని తీసుకుంటాడు, దీన్నా. ఇది ఇంపార్టెంట్. ఎందుకు దీనికని అనుకున్నామంటే ఇది యాక్చువల్గా విక్ టైల్ ఎక్కువ ఉంది, రియల్ బాడీస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. సో టైల్ కంటే రియల్ బాడీస్ కి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వచ్చు. అలాగని టైల్ వదిలేస్తామని కాదు, ఇంకేది లేనప్పుడు ఒక్కటే ఉన్నప్పుడు టైల్ కి మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. కానీ ఇక్కడ ఎక్కువ రియల్ బాడీస్ ఉన్నాయి కాబట్టి దీనికి ప్రయారిటీ ఇస్తాం. అలాగే ఈ రియల్ బాడీస్తో మళ్ళీ దీని రియల్ బాడీ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఈ క్యాండిల్ తాలూకా రియల్ బాడీ ఇక్కడ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇది ఇక్కడ సపోర్ట్, వన్స్ బ్రోకెన్ యాక్టెడ్ యాజ్ రెసిస్టెన్స్ అండ్ ఆఫ్టర్ దట్ ప్రైస్ కేమ్ డౌన్. ఈవెన్ ఇక్కడ ఈ సపోర్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, ఇలాగా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వస్తుందో అబ్జర్వ్ చేయండి సార్. ఇది లాంగ్ టర్మ్ సపోర్ట్, మళ్ళీ దీన్ని ఇలా డ్రా చేసి ఎక్స్టెండ్ చేస్తే మళ్ళీ ఏమైంది, సపోర్ట్ బ్రోకెన్, దిస్ సపోర్ట్ యాక్టెడ్ యాజ్ రెసిస్టెన్స్ అండ్ ఫాల్ డౌన్, మళ్ళీ కిందకి పడిపోయింది. సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత అది రెసిస్టెన్స్ కింద ఎలా పనిచేస్తుంది, అక్కడ నుండి ఎలా కిందకి పడుతుంది, మళ్ళీ ఈ సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత రెసిస్టెన్స్ పనిచేసి ఎలా పడుతుందో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ జోన్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ అలా ఎక్స్టెండ్ చేస్తాం. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ప్రైస్ వెనక్కి వెళ్తే అప్పుడు ఇది రెసిస్టెన్స్ జోన్ అవుతుంది.
అక్కడ నుండి కిందకి పడుద్దా పైకి వెళ్ళొద్దా, ఇక్కడ ప్యాటర్న్స్ అనేది తర్వాత మనం డిస్కస్ చేసినప్పుడు కిందకి పడుద్దా పైకి వెళ్ళొద్దా, అప్పుడు దానికి ఒక ఆపర్చునిటీ, ఒక మళ్ళీ దానికి వేరే అనలైజేషన్ ఉంది. ప్రస్తుతానికైతే ఇవి కీ ఏరియాస్, ఇక్కడ బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఓకే, సో అందువల్ల మీరు ఈ చార్ట్స్ లో ఇలా డ్రా చేయండి సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్స్. ఏ చార్ట్ లో కూడా 4కి మించి మాత్రం ఇక్కడంటే ఫ్రెష్ గా ఇక్కడ 4కి మించి రాకూడదు. మీకు ఇంకా ఓపుకుంటే వెనక్కి వెళ్ళిపోయి ఏమైనా డ్రా చేస్తే చేయండి, ఇలా పర్వాలేదు, తప్పలేదు. ఇలాగా చూడండి, ఇది దీన్ని మ్యాచ్ చేస్తే ఇక్కడ ఇదంతా బ్యూటిఫుల్ గా మ్యాచ్ అవుతుందో చూడండి. ఇక్కడ నుండి ప్రైస్ ఇలా కిందకు వచ్చి సపోర్ట్ బ్రోకెన్, ఇలాగొచ్చి రెసిస్టెన్స్ కిందకి పడింది, మళ్ళీ రెసిస్టెన్స్, మళ్ళీ కిందకి పడిపోయింది. ఇట్లాంటివి మీరు ఐడెంటిఫై చేస్తే, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఫ్యూచర్ లో ఇంత టక్ 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 మనం ఐడెంటిఫై చేయగలరు ఇమ్మీడియట్ గా. ఓకే, ఇక్కడ ఇది పాలన, ఇది చూడండి, ఇక్కడ ప్రీవియస్ హై, మళ్ళీ ఇక్కడ ప్రీవియస్ హై, చక్కగా రెసిస్టెన్స్ కింద పనిచేసి మళ్ళీ ప్రైస్ కింద పడింది. ఇక్కడ చూడండి, ఇది ప్రీవియస్ లో, ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయింది, బ్రేక్ అయ్యి కిందకి మళ్ళీ వెళ్ళిపోయింది, చూస్తున్నారా? అందువల్ల మీరు వెనక్కి వెళ్ళిపోయి ఇలాగ మీ ఓపికే, మీరు ఎన్ని ప్రాక్టీస్ చేస్తారో చేయండి, బట్ లైవ్ లో అంటే ఇక్కడికి వచ్చేసరికి మాత్రం 4 లైన్ల కంటే ఎక్కువ ఉండకూడదు. ఈరోజు సబ్జెక్ట్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ట్రెండ్ లైన్ షుడ్ బి ఫ్రమ్ టెయిల్ ఆర్ బాడీ, అదే చెప్పాను కదా ఇక్కడ మనం సంజీవ్ గారు. ట్రెండ్ లైన్ టెయిల్ నుండి తీసుకోవాలా, బాడీ రీల్ బాడీ నుండి తీసుకోవాలా, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం అక్కడ కామన్ సెన్స్ అప్లై చేయాల్సిందేనండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ లైవ్ లో ఇక్కడ విక్ ఉంది, టెయిల్ ఇది, దీన్ని ఒక్కర్లేదు, దీన్ని తీసుకుంటాం ఇక్కడ, ఎందుకంటే ఇది కంప్లీట్ గా అసలు ఇది ఓన్లీ విక్ ఇది. అలా కాకుండా ఇక్కడ ఇంకో క్యాండిల్ ఉంది అనుకోండి, ఇలా రీల్ బాడీతో ఉన్న క్యాండిల్ ఉంది అనుకోండి, అప్పుడు ఈ రెండింటిని మ్యాచ్ చేస్తాం. అది అక్కడికి ఉన్న మనకి మ్యాచింగ్ చూసుకోవాలి, 2 ఆర్ మోర్ ఎప్పుడు యాడ్ చేయడానికి ట్రై చేయాలి. ఏది ఎక్కువగా మ్యాచ్ అయితే అది కరెక్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది మాత్రం సపోర్ట్ కాదు, ఇదే సపోర్ట్ అవుతుంది. ఓకే, కాకపోతే ఆల్రెడీ ఇక్కడ దగ్గరలో ఏదైతే సపోర్ట్ ఉందో రీసెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కువ వాల్యూ ఉంటుందండి. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకోండి, రేపు స్టార్ట్, ఎందుకంటే మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు మళ్ళీ కొద్దిగా డౌట్స్ వస్తాయి హోంవర్క్ చేసినప్పుడు. సో అది చేస్తేనే మనకి మీకు రేపటికి అంటే ఇది చేస్తున్నప్పుడు ఓకే ఇది చేయలేకపోయాను అంటే అది రేపు మీకు క్లారిఫై అయిపోతుంది. అన్ని క్లాస్ అయిపోయిన తర్వాత, మొత్తం కోర్స్ అయిపోయిన తర్వాత చేద్దాం అనుకుంటే అప్పటికి అన్ని మర్చిపోతాం. అందువల్ల ఏ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ చేసుకోండి. ఇంక్లూడ్ ఎవ్రీడే మీకు హోంవర్క్ ఉంటుందండి. సపోర్ట్ రెసిస్టెన్స్ ఇప్పుడు ఉంది, తర్వాత ఇంక రేపు కూడా సపోర్ట్ రెసిస్టెన్స్ ట్రెండ్ మీదే డిస్కస్ చేస్తాం. రేపు కూడా మళ్ళీ దీని మీదే ఉంటుంది, రేపు ఫుల్ డే. ఆ తర్వాత మూవింగ్ యావరేజ్ లోకి వెళ్తాం, అక్కడ హోంవర్క్ ఉంటుంది. ప్యాటర్న్స్ లోకి వెళ్తాం, అక్కడ హోంవర్క్ ఉంటుంది. ఇండికేటర్స్ లోకి వెళ్తాం, అక్కడ హోంవర్క్ ఉంటుంది. కంప్లీట్ హోంవర్క్ మీద రన్ అవుతుందండి. బాయ్, గుడ్ నైట్.